గోపి ఉన్నాడా? మహారాష్ట్ర, జార్ఖండ్ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. జార్ఖండ్లో ఇండియా కూటమి, మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించాయి. 233 స్థానాలకు పైగా మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి దూసుకుపోయింది. అందులో 133 స్థానాలు బీజేపీ దక్కించుకుంటే శివసేన షిండే వర్గం 55 స్థానాలు, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 41 స్థానాలను కైవసం చేసుకుంది. ఓవరాల్గా 233 స్థానాలు ఘన విజయం దిశగా మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి దూసుకుపోయింది. కేవలం 50 స్థానాలకే ఇండియా కూటమి పరిమితమైంది. మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ ఠాకరే వర్గం 20 స్థానాలు దక్కించుకుంటే కాంగ్రెస్ పార్టీ కేవలం 16 స్థానాలకు పరిమితమైంది. శరద్ పవార్, ఎన్సీపీ శరద్ పవార్ 10 స్థానాలు. శరద్ పవార్ రాజకీయ జీవితంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు ఇంత తక్కువ స్థానాలు దక్కించుకోలేదు. అతి తక్కువ స్థానాలు శరద్ పవార్ రాజకీయ జీవితంలో తొలిసారి. కేవలం 10 అసెంబ్లీ సీట్లు మాత్రమే శరద్ పవార్ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ పార్టీ అయినా కానీ, అంతకుముందు ఎన్సీపీ కానీ, అంతకుముందు కాంగ్రెస్ కానీ, వాటెవర్ ఏ పార్టీలో శరద్ పవార్ ఉన్నా ఆయన ఒక పెద్ద లీడర్గా ఉండేవారు. చాలా మంచి రిజల్ట్ ఆయనకు వచ్చేది. కానీ ఈసారి కేవలం 10 స్థానాలకు మాత్రమే శరద్ పవార్ పార్టీ వర్గం ఏదైతే ఉందో ఎన్సీపీలో శరద్ పవార్ వర్గం పరిమితమైంది. అదే సమయంలో అజిత్ పవార్ వర్గం, అంటే శరద్ పవార్ రాజకీయ వారసుడిగా సుదీర్ఘకాలం నుంచి ప్రచారంలో ఉన్న అజిత్ పవార్ ఎన్సీపీ నుంచి చీలిపోయి ఆయన ఎన్డీఏతో కలిశారు. ఆయన వర్గానికి 41 సీట్లు వస్తాయి. శరద్ పవార్కి, అంటే ఎన్సీపీ పెట్టిన శరద్ పవార్కి కేవలం 10 స్థానాలు మాత్రమే వచ్చాయి. అదే సమయంలో రాజ్ ఠాకరే కుమారుడు ఉద్ధవ్ ఠాకరే ఆయన శివసేన వర్గానికి 20 సీట్లు వస్తే అందులో నుంచి చీలిపోయిన ఏక్నాథ్ షిండే శివసేన వర్గానికి 55 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. ఇక ఓవరాల్గా బీజేపీ 133 స్థానాలు జాతీయ పార్టీ కైవసం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ కేవలం 16 స్థానాలతో మాత్రమే సరిపెట్టుకుంది. మహారాష్ట్రలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుందని చెప్పుకోవచ్చు. ఇక జార్ఖండ్ విషయానికి వద్దాం. జార్ఖండ్లో మొత్తం 81 స్థానాలు ఉంటే అందులో జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా 34 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 16 స్థానాలకు పరిమితమైంది. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ 16 స్థానాలే దక్కించుకుంది. అంటే ప్రస్తుతం జార్ఖండ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 16 స్థానాల బలమే ఉంది. ఇప్పుడు మళ్ళీ 16 స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైంది. జేఎంఎం మాత్రం 34 స్థానాలతో దూసుకుపోయిందని చెప్పొచ్చు. గతంలో 9 స్థానాలు తక్కువగా ఉండేవి. కేవలం 25 స్థానాలే జేఎంఎంకు ఉంటే ఇప్పుడు 9 స్థానాలు అడిషనల్గా యాడ్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అదే 16 స్థానాలకు పరిమితమైంది. అక్కడ ఓవరాల్గా చూసుకున్నప్పుడు మహారాష్ట్రలో 48 స్థానాలకు ఎన్డీఏ కూటమికి అధికంగా వస్తే కాంగ్రెస్ పార్టీ 22 స్థానాలు పడిపోయింది. అంతకుముందు 72 ఇండియా కూటమికి ఉంటే ఇప్పుడు 50కే పరిమితమైంది. ఓవరాల్గా అటు జార్ఖండ్లో ఇండియా కూటమి, మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి రెండు ఘన విజయం సాధించాయని చెప్పొచ్చు. అటు ప్రియాంక గాంధీ కూడా భారీ మెజార్టీతో వయనాడులో దాదాపు 4 లక్షలకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించింది. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో దిగిన ఆమెకి వయనాడు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో ఆయనకు 3,64,000 మెజార్టీ వస్తే ఇప్పుడు ప్రియాంక గాంధీకి ఏకంగా 4 లక్షలకు పైగా మెజార్టీ దాటింది. ఆమె తొలిసారిగా లోక్సభలో అడుగు పెట్టబోతున్నారు. ఇదే అంశంపై 2 ఎన్నికల ఫలితాలు, అంటే రకరకాల గ్యారంటీలు ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి స్టార్ట్ అయిన గ్యారెంటీలు కర్ణాటక మీదుగా తెలంగాణకు వచ్చి ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్ళాయి. అయితే మహారాష్ట్రలో మాత్రం కాంగ్రెస్ గ్యారెంటీలు పారలేదు. 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గ్యారెంటీలు వర్కౌట్ అయ్యాయి, మహారాష్ట్ర ఫెయిల్ అయ్యాయి. అటు జార్ఖండ్లో మాత్రం అక్కడ కూడా 7 గ్యారెంటీలు ఇచ్చింది ఇండియా కూటమి. ఆ 7 గ్యారెంటీలకు మరి అక్కడ ప్రజలు మద్దతు ఇచ్చినట్లు కనిపిస్తుంది. ఎందుకు మహారాష్ట్రలో ఆ గ్యారెంటీలు ఎందుకు ఫెయిల్ అయ్యాయి, జార్ఖండ్లో ఎందుకు వర్కౌట్ అయ్యాయి, ఎన్డీఏ కూటమి మహారాష్ట్రలో ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి కారణం ఏంటి? ఎందుకంటే శివసేనని చీల్చింది అక్కడ అనే మూటగట్టుకుంది అపప్రదని. అటు అజిత్ పవార్ ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ను తనతో కలుపుకుంది, ఎన్డీఏ కూటమిలో కలుపుకుంది. ఆ అపవాదు కూడా మూటగట్టుకుంది. దాంతో అక్కడ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి వస్తుంది. ఉద్ధవ్ ఠాకరే, ప్రధానంగా రాజ్ ఠాకరే రాజకీయ వారసుడు ఉద్ధవ్ ఠాకరేకి సానుభూతి వస్తుంది. ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కొంత అంచనాలు మొదట్లో వచ్చాయి. ఎందుకు మారిపోయాయి? ఆ గ్యారంటీలు ఎందుకు పనిచేయలేదు మహారాష్ట్రలో? జార్ఖండ్లో గ్యారంటీలు పనిచేశాయా, ఇంకేదైనా పనిచేసిందా అక్కడ? ఇలాంటి అంశాలపై మాట్లాడదాం. మనతో పాటు జన అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. నాగేశ్వర్ గారు, 2 రాష్ట్రాలు మహారాష్ట్ర జార్ఖండ్ విడివిడిగానే చూడాలి. ఎందుకంటే మహారాష్ట్ర చాలా పెద్ద రాష్ట్రం, చాలా ఎక్కువ స్థానాలు అక్కడ ఉన్నాయి. మనకు బార్డర్లో ఉంటుంది, ముఖ్యంగా తెలంగాణకు పక్కనే ఉంటుంది. తెలంగాణతో చాలా సంబంధాలు మహారాష్ట్ర ప్రజలతో, మహారాష్ట్ర ప్రాంతంతో మనకు ఉన్నాయి. గతంలో హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు కూడా మన స్టేట్లో ఉన్న
సంబంధాలు ఉన్నాయి కాబట్టి మహారాష్ట్ర ఎన్నికలను ప్రధానంగా ముందు చూద్దాం. ఎందుకు ఇంత ఘోరంగా ఇండియా కూటమి పరాజయం పాలవడానికి కారణం ఏంటి? ఇండియా కూటమి ఘన విజయం సాధించడం వెనుక మర్మం ఏంటి? రెండు ప్రశ్నలకు ఒకటే ఆన్సరు. వీళ్ళు గెలవటానికైనా వాళ్ళు ఓడటానికైనా. మొదటిది ఏంటంటే లోక్సభ ఎలక్షన్స్లో భారీగా దెబ్బతిన్నది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మహాయుతి. అంటే 48 సీట్లు మహారాష్ట్రలో ఉంటే 30 సీట్స్ మీకు మహావికాస కాదు ఇండియా కూటమి గెలిస్తే ఎన్డీఏ కేవలం 17 సీట్లు మాత్రమే గెలుచుకుంది. బీజేపీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక ఓటమి నుంచి చెదిరిపోరు, ఒక ఓటమితో బెదిరిపోరు. ఆ ఓటమికి కారణాలు ఏంటిని విశ్లేషించుకొని ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఏమి మనం ఎక్కడ దెబ్బతింటున్నాం అనేది చాలా పర్ఫెక్ట్గా అనలైజ్ చేసుకొని మిడ్ కోర్స్ కరెక్షన్ చేసుకుంటారు. ఈ పని చాలా సమర్థవంతంగా చేసింది బీజేపీ. ఉదాహరణకు ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయం లోపించింది. ఆ సమన్వయాన్ని తిరిగి సాధించుకున్నారు. సో ఇలా మొదటి పని చేసింది ఏంటంటే ఎక్కడ దెబ్బతిన్నాం. వాస్తవానికి లోక్సభ ఎలక్షన్స్లో చాలా తక్కువ సీట్లు మహాయుతికి వచ్చినా ఓటింగ్ మాత్రం తేడా 1% లోపే, 0.16%, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే. అందువల్ల ఓటింగ్ తేడా ఉన్న సీట్ల దగ్గర దెబ్బతిన్నారు. దాన్ని మైక్రో మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఎక్కడెక్కడ సోషల్ ఇంజనీరింగ్ చేయాలి, సో ఏడ గ్యాప్స్ ఉన్నాయి, ఇవన్నీ ఐడెంటిఫై చేసుకుంటూ వచ్చి ఒక్కొక్క దాన్ని ఫిలప్ చేశారు. ఇప్పుడు ఇంత భారీ విజయం అంటే అర్థం బీజేపీ చేసిన ప్రతి ఒక్క పని సక్సెస్ అయింది, ప్రతి ఒక్క వ్యూహం సక్సెస్ అయింది. లేకపోతే ఇంత భారీ రిజల్ట్ వచ్చే అవకాశమే లేదు. సో అందువల్ల మొదటిది ఇయర్స్ టు ద గ్రౌండ్, అంటే క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తెచ్చుకుంటూ కోర్స్ కరెక్షన్ చేయడం అనేది మొదటి రీజన్. రెండవ రీజన్ ఏంటంటే అందులో అతి ముఖ్యమైనది ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు మొదలుపెట్టింది ఈ లోక్సభ ఎలక్షన్ల తర్వాత. మరీ ముఖ్యంగా మీకు సుమారు బడ్జెట్లో కేటాయించిన దానికన్నా 1,00,000 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టారు ఈ పీరియడ్లోనే. అంటే మీకు లోక్సభ ఎలక్షన్స్ నుంచి ఇప్పటికీ ఈ 6 నెలల పీరియడ్లో బడ్జెటెడ్ ఎక్స్పెండిచర్ కన్నా మోర్ దెన్ 1,00,000 crores ఖర్చు పెట్టారు. అంటే లిటరల్గా ప్రజలకు పెద్ద ఎత్తున డబ్బును అందించే పని చేశారు. మీకు ఉదాహరణకు మాజీ లడ్కీ బహన్ యోజన అని ఒక్క స్కీమ్ కింద ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇచ్చారు. ఇది 2,34,00,000 మహిళలకు ఇచ్చారు. మహారాష్ట్రలో ఉన్న సగం మంది మహిళలకు ఇచ్చారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో 80,000 మంది మహిళలకు ఇచ్చారు. అది 2,100లకు పెంచుతామని కూడా ప్రామిస్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏమో చాలా లేటుగా 4 రోజుల ముందు మేము దాన్ని 3,000 చేస్తామన్నారు. కానీ దానికి అప్పటికే క్రెడిబిలిటీ లేకుండా పోయింది. తెలంగాణలో ఇవ్వాలి అనే ప్రచారం కూడా అక్కడ జరిగింది. తెలంగాణలో ఇవ్వలేదని ప్రచారం జరిగింది, ఇవ్వడం లేదని ప్రచారం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న గ్యారంటీ చాలా ఆలస్యంగా ఇచ్చారు, జనంలోకి పోలేదు. బీజేపీ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్న పరిస్థితి మహాయుతి. సో ఇంప్లిమెంట్ అవుతున్న దాన్ని జనం నమ్మారు, ప్రామిస్ నమ్మలేదు. పైగా మీరు అన్నట్లు కర్ణాటక తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడం లేదని విమర్శించారు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీకు వర్క్ వచ్చాయి. ఒక అంచనా ప్రకారం రోజుకు 105 జీవోలు ఇష్యూ చేశారట. యోగేంద్ర యాదవ్ డీకోడర్ అని ప్రణయ్ రాయ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. డైలీ 105 జీవోలు ఇష్యూ చేశారు, ఆదేశాలు ఇచ్చారట. అంత హెక్టిక్గా ఏక్నాథ్ షిండే నాయకత్వం ప్రభుత్వం చాలా భారీగా ఇంటర్వ్యూన్ అయింది. అది విజయానికి రెండవ ముఖ్యమైన కారణం. మూడవ ముఖ్యమైన కారణం ఏ సోషల్ ఫ్యాక్టర్స్ తమకు నష్టం కలిగిస్తున్నారో ఐడెంటిఫై చేశారు. మొదటి నుంచి కూడా మరాఠాల సమస్య బాగా దెబ్బతీసింది. మరాఠాలు రిజర్వేషన్ల కొరకు పడ్డారు. మీకు రిజర్వేషన్ ఉద్యమం లోక్సభ ఎలక్షన్లో కూడా బాగా దెబ్బతీసింది. మహాయుతి మొదటి నుంచి కూడా మరాఠాల రిజర్వేషన్లకు సానుకూలంగా స్పష్టంగా లేక కొంత అటు ఇటు డోలాయమాన స్థితి అంటారు. మీకు మహావికాస్ కదమో దానికి అనుకూలంగా మేము మీకు ఇస్తాం, ముస్లింలకు ఇస్తాం, అందరికి ఇస్తాం, 50% పెంచి ఇస్తామని మొదలుపెట్టారు. సో ఇది మరాఠా సమస్య తను దెబ్బతీస్తుంది అని గుర్తించారు. టైం టెస్టెడ్ ఫార్ములా ఏదంటే మొదటి నుంచి కూడా బీజేపీ 90sలో మహారాష్ట్రలో పెరగడం మొదలైనప్పటి నుంచి దళిత్స్, ముస్లిమ్స్, మరాఠాస్ కాంగ్రెస్తోని ఎన్సీపీతోని ఉన్నారు. సో అందువల్ల వీరు ఓబీసీలను ఆర్గనైజ్ చేయడం మొదలుపెట్టారు. దాన్ని మాధవ్ ఫార్ములా అంటారు, మాలి, దంగర్, వంజరి అని. సో మళ్ళీ ఆ ఫార్ములా తీసుకొచ్చారు.
మరాఠాకు కౌంటర్ కన్సాలిడేషన్గా ఓబీసీ కన్సాలిడేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఓబీసీలో అప్పటికే ఆందోళన ఉంది, మరాఠాలకు రిజర్వేషన్లు ఇస్తే మా రిజర్వేషన్లు దెబ్బతింటాయి. మీకు ఆంధ్రప్రదేశ్లో కాపులకు రిజర్వేషన్లు ఉన్నప్పుడు ఓబీసీల నుంచి వ్యతిరేకత, జార్జ్ అలాంటి వాళ్ళు కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండగా ఆయన టీడీపీలో ఉన్న వ్యతిరేకించారు. సో అందువల్ల మీకు మరాఠాలు 28% ఉంటే వీళ్ళు 38% ఉంటారు. సో ఒక భారీ ఓబీసీ కన్సాలిడేషన్ను కౌంటర్ కన్సాలిడేషన్గా మరాఠాలు, ఎలాగో మరాఠాలు ఓటు వేయరు, అందువల్ల ఓబీసీ ఇదే పని హర్యానాలో చేశారు. జాట్ ఓటు తమకు వ్యతిరేకంగా కన్సాలిడేట్ అవుతున్న గుర్తించి నాన్ జాట్ ఓబీసీ కన్సాలిడేషన్ చేశారు. సో ఇక్కడ కూడా పెద్ద ఎత్తున వివిధ ఓబీసీ కులాల్ని ఐక్యం చేశారు. మీకు నరేంద్ర మోడీ తాను ఓబీసీని పదే పదే చెప్పాడు. అందువల్ల ఆ సోషల్ ఇంజనీరింగ్ను ఇంకో భాగము దళిత్లో ఉన్న వర్గీకరణ. సో ఇక్కడ లాగానే అక్కడ కూడా దళిత్ మన ఎస్సీల్లో మాలా మాదిగ లాగానే ఈ డైమెన్షన్ కూడా ఉంది. సో ఆ డైమెన్షన్ కూడా బీజేపీ ఇక్కడ ప్రయత్నం చేసిన తెలంగాణలో పెద్దగా క్లిక్ కాలేక, కానీ మహారాష్ట్రలో ఆ డైమెన్షన్ కూడా తనకు అనుకూలంగా వాడుకుంది. నాలుగోది ఎక్కడికి వచ్చింది ఏంటంటే, ఎప్పుడు కూడా మండల్ పాలిటిక్స్ ముందు వచ్చినప్పుడు ఇమీడియట్గా బీజేపీ తెచ్చేది హిందూ సమాజం ప్రమాదంలో పడింది. అంటే హిందూ ఇన్సెక్యూరిటీస్ను ముందుకు తీసుకొస్తారు. అంటే హిందువుల్లో అభద్రతా భావం, ముస్లింలు పెరిగిపోతున్నారు, అవకాశాలు ముస్లింలకే అని. లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు కూడా మీకు మోడీ మంగళసూత్ర, ఇలా మందిర్, మజీద్, మొఘల్, ఇలా చాలా మాట్లాడారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఏకైతో సేఫ్ అయి, బాటింగాతో కాటింగే, ఇలా రకరకాలు తెచ్చి ఒక సోషల్ డివిజన్స్ అంటే మరాఠాలు, దళితులు, ఇలా ఓబీసీలుగా ఉన్న హిందూ సమాజాన్ని యాంటీ ముస్లిం ప్లాంక్ పైన యునైట్ చేశారు. ఎందుకంటే మహారాష్ట్రలో ఈ హిందుత్వ పాలిటిక్స్కి చరిత్ర ఉంది. అసలు హిందుత్వ ఫౌండర్ అయినట్టు శివసేన హిందుత్వ పార్టీగా ఉంది. శివసేనే కాదు, అసలు మీకు మొదటి నుంచి కూడా హిందుత్వ మూల సిద్ధాంతకర్తలు కూడా మహారాష్ట్ర నుంచి. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ కూడా మీకు అక్కడ శివాజీ లాంటి వాళ్ళు, ఛత్రపతి శివాజీ లాంటి సింబల్స్ ఇవన్నీ వాడారు. సో అందువల్ల ఈ హిందుత్వ కన్సాలిడేషన్ అనేది వీర సావర్కర్ కూడా అక్కడ. సో మీకు ఫస్ట్ అసలు హిందుత్వ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది వీర సావర్కర్. సో అందువల్ల అక్కడ మొదటి నుంచి కూడా ఉంది. శివాజీ సైన్యంలో చాలా మంది ముస్లిం కమాండర్లు ఉన్నారు. సో మీకు ఔరంగజేబ్ సైన్యంలో హిందూ కమాండర్లు కూడా ఉన్నారు. సో కానీ దాన్ని సమర్థవంతంగా హిందూ యూనిటీ అనేది ఒక కీలకమైన అంశం. అక్కడ మొదలు 2024 లోక్సభ ఎన్నికల్లో తమ హిందుత్వ ప్లాంక్ తగిలిన దెబ్బను కాస్త మార్చగలిగారు. ఇది ఫిఫ్త్ ఫ్యాక్టర్ ఏంటంటే, మహారాష్ట్ర ఇది వెరీ కాంప్లెక్స్ స్టేట్. ఇప్పుడు మీకు రెండుగా వర్గీకరించాలి. విదర్భ, మరాఠ్వాడ, నార్త్ మహారాష్ట్ర బాగా వెనుకబడిన ప్రాంతం. వెస్టర్న్ మహారాష్ట్ర, ముంబై, థానే, కొంకన్, వెస్టర్న్ మహారాష్ట్ర ఇవన్నీ కూడా చాలా డెవలప్డ్ ప్రాంతం. ఈ రెండింటికి మధ్య ఎంత గ్యాప్ అంటే, కళ్యాణ్ డెవలప్డ్ ప్రాంతం 2-3 times ఎక్కువ పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో కరెక్ట్గా ఎక్కడ ఏది చేయాలో అది ప్లాన్ చేశారు. ప్రత్యేక రాష్ట్రం కూడా తెలంగాణ లాగే చాలా విదర్భ ఎప్పటి నుంచి ఉంది. డెవలప్డ్ మహారాష్ట్రలో ఏం చేశారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను బాగా హైలైట్ చేశారు. సో ఎందుకంటే మీకు మహారాష్ట్ర ఇది వెరీ కాంప్లెక్స్ స్టేట్. భారతదేశ జీడిపిలో 13.3% మహారాష్ట్ర నుంచి వస్తుంది. కానీ భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో 37.6% మహారాష్ట్ర వాళ్ళే. అంటే ఒకవైపేమో ఒక సంపన్న రాష్ట్రం, మరోవైపేమో మీకు ఒక భయంకరమైన క్రైసిస్ ఉంది. సో దీన్ని సమర్థవంతంగా అడ్రస్ చేసి, అంటే ఈ డెవలప్డ్ మహారాష్ట్ర హాఫ్ సీట్స్ ఉంటాయి, అండర్ డెవలప్డ్ మహారాష్ట్ర హాఫ్ సీట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క స్ట్రాటజీ అనుసరించారు. దీంతో పాటు ఒక్క మహారాష్ట్ర వ్యాపితంగా ఒకే వ్యూహాన్ని అనుసరించలే. ఆఖరికి ఎంతటి స్థాయిలో సమర్థవంతంగా వాడారంటే, ఇండిపెండెంట్లను ఒకే పేరున్నప్పుడు ఆర్ఆర్ పాటిల్ అని ఒక నాయకుడు. అంటే నాగేశ్వర్ గారు అదే రిలేటెడ్, అంటే కాంగ్రెస్ ఉదయం నుంచి కూడా డిబేట్లలో చాలా మంది కాంగ్రెస్ నేతలు, మహారాష్ట్రలో ప్రచారం చేసి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా మనతో మాట్లాడారు. ఇదే చెప్పారు వాళ్ళు, ఇండిపెండెంట్లని ఎక్కడైతే వాళ్ళ సీట్ల పంపిణీ, అంటే ఇండియా కూటమి సీట్ల పంపిణీలో కొంత బెడిసి కొట్టినప్పుడు అక్కడ వాళ్ళ పార్టీ నుంచి తీసుకున్న వాళ్ళని ఇండిపెండెంట్లుగా బదిలో దింపడం, లేదంటే బీఎస్పీ 200కు పైగా స్థానాల్లో బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ పోటీ చేసింది అక్కడ.
ఎంఐఎం 10-15 స్థానాల్లో ఎంఐఎం కూడా గట్టి పోటీ ఇచ్చింది. దీనివల్ల కూడా ఇండియా కూటమికి దెబ్బ తగిలింది అనేది వాళ్ళ ఫ్యాక్ట్. ఇది ఒకటే కాకుండా ఒకే పేరున్న వాళ్ళని పెట్టారు. అది కూడా ఆర్ఆర్ పార్టీలకు వ్యతిరేకంగా ఆర్ఆర్ పార్టీ పేరుండడమే కాదు, అవును, ఆర్ఆర్ పార్టీ లాగానే అద్దాలు పెట్టుకొని ఆర్ఆర్ పార్టీ లాగానే హెయిర్ స్టైల్ వాళ్ళు నలుగురు దించారు. ఇక్కడ కూడా కారు గుర్తుని పోలిన గుర్తులు పెట్టుడు. అంటే ఎందుకంటే దీనికి కూడా ఒక రీజన్. 2024 లోక్సభ ఎలక్షన్ తీసుకుంటే మీకు 105 సెగ్మెంట్స్లో మీకు థర్డ్ ప్లేస్లో ఉన్న వారికి విన్నర్కి వచ్చిన మార్జిన్ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. మీకు 76 సీట్స్లో 5,000 లోపే డిఫరెన్స్. సో వెరీ నారో కంటెస్ట్. మీకు అదర్స్ ఎప్పుడు కూడా మహారాష్ట్రలో ఒక 25% వరకు కూడా వెళ్తుంది ఓటింగ్. ఈవెన్ 2024 ఎలక్షన్స్ తీసుకున్నా మీకు ఒక 13% ఉంటుంది. సో మీకు ఈ లాస్ట్ 5 ఎలక్షన్ తీసుకుంటే 30 మెంబర్స్ ఇండిపెండెంట్ గతంలో గెలిచారు. ఇప్పుడు అది 5కే పరిమితమైంది. వాళ్ళు ఎంతమంది గెలిచారన్న దానికన్నా వాళ్ళు ఎంతమంది డిస్టర్బ్ చేశారన్నది అది ఇంపార్టెంట్. అవును, మీకు మహారాష్ట్రలో లాస్ట్ 5 ఎలక్షన్స్ ఎవరైతే తీసుకుంటే అరౌండ్ 13% ఉంటుంది ఈ అదర్స్కి వచ్చిన ఓట్లు. ఇండిపెండెంట్లు చిన్న చిన్న మీరు అన్నట్లు ఎంఐఎం కావచ్చు, బహుజన్ వికాస్ అగాది, వంచిత్ బహుజన్ అగాది, అవును, ఇలా చాలా పార్టీలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు మహాయుతి బీజేపీ, శివసేన, ఏక్నాథ్ షిందే, అజిత్ పవార్ ఎన్సీపీ ఓటమో పర్ఫెక్ట్గా కన్సాలిడేషన్. వాస్తవంగా లోక్సభ ఎలక్షన్ రివర్స్ జరిగింది. మీకు మహావికాస్ అగాదిలోమో 79% ఇండెక్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఆఫ్ అలయన్స్ అంటారు. అంటే ఒక పార్టీ నుంచి మరో పార్టీకి ఓట్ ట్రాన్స్ఫర్. దాన్ని 54% మీకు మహాయుతిలో అయినా కూడా దాన్ని అధిగమించి తమ ఓటు కన్సాలిడేట్ చేసుకున్నారు. మహావికాస్ అగాదికి రావాల్సిన ఓటు ఫ్రాగ్మెంట్ చేయగలిగారు సక్సెస్ఫుల్గా. ఇలా ఇండిపెండెంట్ అని పెట్టి సేమ్ పేరును పెట్టి చిన్న చిన్న పార్టీలను ప్రొవోక్ చేసి, రిబల్స్ను ప్రొవోక్ చేసి భారీ ఎత్తున ఫ్రాగ్మెంట్ చేయగలిగారు. సో ఇవన్నీ రాజకీయాల్లో సహజమే కావచ్చు, కానీ ఆ సమర్థవంతంగా చేశారు, ప్రీ ప్లాన్డ్ గా సక్సెస్ఫుల్ గా. దీనికి తోడు బీజేపీకి ఉన్న స్ట్రక్చరల్ అడ్వాంటేజ్, బీజేపీకి ఉన్న ఆర్గనైజేషనల్ మిషన్ కానీ, వాళ్ళ ఎలక్టోరల్ మిషన్ కానీ, డబ్బు ప్రభావంలో వారికి ఉన్న ఆధిక్యత కానీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా పనిచేశాయి. అందువల్ల ఒక మాటలో చెప్పాలంటే బీజేపీ వేసిన ప్రతి ఎత్తుగడ ఫలించింది. మహావికాస్ అగాది ఎత్తుగడలో ఫెయిల్ అయ్యాయి. వీళ్ళు ఒక యూనిఫైడ్ ఫోర్స్ లేదు. ఇప్పుడు అక్కడ ఆ కూటమిలోమో బీజేపీ ఇది మేజర్ ప్లేయర్. సో మీకు ఇక్కడ మేజర్ ప్లేయర్ ఎవరో తెలియదు, ముఖ్యమంత్రి ఎవరో తెలియదు, ముగ్గురు సమానమే. మీకు ఈ పరస్పర విరుద్ధమైన కాంబినేషన్లు. ఇప్పుడు శివసేన చరిత్ర అంతా తీస్తే కాంగ్రెస్ ఎన్సీపీకి వ్యతిరేకంగా కూడా బీజేపీతో పోటీ చేసి ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ వైపు వెళ్ళింది. 2019లో మీరు అన్నట్లు కలిసే పోటీ చేశారు. 288 సీట్లు 105 బీజేపీకి వచ్చాయి, 56 శివసేనకి వచ్చాయి. దాదాపు అదే ఓటింగ్ ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ఏక్నాథ్ షిందేకి వచ్చింది. సో అందువల్ల ఇలా ఒక్కొక్క మైక్రో మేనేజ్మెంట్ చాలా సమర్థవంతంగా చేసింది. సో అందువల్ల ఇదేదో ఈవీఎంల వల్లనే గెలిచింది, అదాని గెలిపించాడు, ఇవన్నీ కొన్ని రాగాలు, అర్థం లేని కొన్ని రాగాలు. సో దెర్ వాజ్ ఎ వెరీ బిగ్ ఎఫర్ట్. బీజేపీకి ఉన్న స్ట్రక్చరల్ అడ్వాంటేజ్ ఇంతకుముందు చెప్పినట్లు క్యాడర్ కావచ్చు, ఆర్గనైజేషన్ మిషన్ కావచ్చు, నాయకత్వం వెరీ వెరీ అడాప్టబుల్గా ఉండడం, ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకోవడం, దానికి తగ్గట్టు సవరణలు చేయడం, ఇలా ఎవ్రీ స్ట్రాటజీ ఆఫ్ బీజేపీ వర్కౌట్ అయింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ స్ట్రాటజీ దెబ్బతింది. అంటే అది ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో ఇచ్చిన గ్యారంటీలు వర్కౌట్ అయ్యాయని కర్ణాటకలో ఇచ్చారు, కర్ణాటకది వర్కౌట్ అయిందని తెలంగాణలో గ్యారంటీ ఇచ్చారు, తెలంగాణలో వర్కౌట్ అయిందని అక్కడ కూడా 5 గ్యారంటీలు ఇచ్చారు. కానీ ఈ గ్యారంటీలు ఇక్కడ అమలు కాలేదు, ఇక్కడ కూడా చెయ్యరు అనే ఒక ప్రచారం పెద్ద ఎత్తున బీజేపీ చేసింది. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ నేతలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపించారు, ప్రచారం నిర్వహించారు. అంటే ఆ గ్యారంటీలు వర్కౌట్ కాకపోవడానికి ఏమైనా కారణం ఉందా? అంటే వాస్తవానికి అక్కడ ఆల్రెడీ ఏక్నాథ్ షిందే నాయకత్వం ప్రభుత్వం 90,000 కోట్లతో స్కీమ్ అమలు చేస్తుంది, 90,000 crores. అందువల్ల ఎంజాయ్ చేస్తున్న ప్రజలు ఉన్నారు. అందువల్ల మనకు వైఎస్ జగన్ అనుభవం ఉంది. అంటే 3 లక్షలు అన్నారు. ప్రజల కాన్ఫిడెన్స్, విశ్వాసం ముఖ్యమైతుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకు 2009లో రాజశేఖర రెడ్డి ఏ ప్రామిస్ చేయలేదు, గెలిచాడు. చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి 2,000 రూపాయలు ఇస్తాడు, ఆయన జనం ఒప్పుకోలే. కానీ 2024కి వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి 2,74,000 కోట్లు లెక్కించాడు, ఆ సంక్షేమ పథకాలు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు అంతకన్నా ఎక్కువ ఇస్తాను, రివైజ్ ఎన్లార్జ్ అన్నారు.
జగన్మోహన్ రెడ్డి నమ్మింది ఏంటంటే చంద్రబాబు నంబరు నన్నే నమ్ముతారని. కానీ అల్టిమేట్గా ప్రజలు చంద్రబాబు నాయుడు నమ్మారు. అందువల్ల వెల్ఫేర్ స్కీమ్స్ ప్రతి కాంటెక్స్ట్లో ఉపయోగపడతాయా అంటే డిపెండ్. మీకు ₹2 కిలో బియ్యం లాంటి వెరీ పాపులర్ పథకాలు అమలు చేసిన ఎన్టీ రామారావు కూడా 89లో ఓడిపోయాడు. సో అందువల్ల కొన్ని పొలిటికల్ కాంటెక్స్ట్లలో వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ప్రభావితం చేస్తాయన్నమాట నిజం. అని ప్రతిసారి గ్యారంటీలు పనిచేస్తాయని లేదు. తర్వాత ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే బీజేపీ ఏమో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు కాంక్రీట్గా ఎక్కడెక్కడ ఏది గ్రాస్ రూట్స్లో ఏం చేయాలి, సోషల్ ఇంజనీరింగ్ ఎలా చేయాలి, ప్రత్యర్థుల ఓటు ఎలా ఫ్రాగ్మెంట్ చేయాలి, తమ ఓటు ఎట్లా కన్సాలిడేట్ చేసుకోవాలి అని ఆలోచిస్తుంటే రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరిగాడు. అంటే 2020 లోక్సభ ఎన్నికల్లో అది ఉపయోగపడ్డది కదా, ఇప్పుడు ఉపయోగపడుతుంది కదా అని రాజ్యాంగం అంటే ఒక స్ట్రాటజీ ఎప్పుడు పనిచేయదు. దిస్ ఈజ్ ఏ న్యూ ఏజ్. ఈ న్యూ ఏజ్లో ఎప్పుడు కొత్త స్ట్రాటజీస్తో రావాలి. సో కాంగ్రెస్ పార్టీ కానీ మహా వికాస్ అఘాదీకి దేర్ ఆర్ నథింగ్ టు ఆఫర్. అందుకే మీరు అక్కడి నుంచి ప్రచారంలోకి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు నేను అడిగాను, వాళ్ళు ఈ రిజల్ట్స్ కన్నా ముందే చెప్పారు 2 రోజుల క్రితమే ఎన్డీఏనే గెలుస్తుంది చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ అంటే 200 అబౌవ్ వస్తాయని ఎవరు చెప్పలేదు, కానీ గెలుస్తారని చెప్పి. ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే ప్రజలు ఒక రకమైన స్టెబిలిటీ కూడా కోరుకున్నారు. అంటే ఇప్పుడు 2019 నుంచి 3 చీఫ్ మినిస్టర్లు మారారు. సో హౌ లాంగ్ ఇది ఈ కుక్కలు చెప్పిన విస్తార్ లాగా ఎందుకు ఉండాలి అని మీకు మహాయుద్ధికి అదొక అడ్వాంటేజ్. ఎందుకంటే బీజేపీ ఒక పవర్ఫుల్ యాంకరింగ్ ఫోర్స్గా ఉన్నారు కనుక ఆ యాంకరింగ్ ఫోర్స్ అనేది ఉపయోగపడుతుంది. అంటే తెలంగాణలో గ్యారెంటీలు అమలు చేయలేదు కాబట్టి అక్కడ కూడా చేయరు అనే ఒక ప్రచారం ఏమైనా వర్కౌట్ అయిందని ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు మహారాష్ట్రలో గ్రామీణ తెలంగాణ ప్రాంతానికి కొంచెం బార్డర్లో ఉంటుంది. ఒకటి మహారాష్ట్రలో గ్రామీణ ప్రాంత ఓటర్లు హిమాచల్ ప్రదేశ్ చూసి ఓట్లు వేస్తారు. హిమాచల్ ప్రదేశ్ అంటే తెలంగాణకు బార్డర్, తెలంగాణలో బార్డర్. నాగేశ్వర్ గారు ఇంతకు ముందు కూడా అనుకున్నాం కర్ణాటక విజయం, కర్ణాటక గ్యారెంటీలు తెలంగాణ ఎన్నికలపై ప్రభావం చూపాయని కూడా గతంలో అనుకుందాం మనం కొన్నిసార్లు. అది ఇప్పుడు అట్లాంటప్పుడు తెలంగాణ కర్ణాటక 2 గెలుపులు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే గ్యారంటీల వల్ల అక్కడ కర్ణాటక ఇంపాక్ట్ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలో కాన్ఫిడెన్స్ పెంచడానికి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐక్యంగా పనిచేయడానికి, ఒక బలమైన ఆత్మవిశ్వాసంతో పనిచేయడానికి ఉపయోగపడుతుంది తప్ప ఒక రాష్ట్రం ఇంపాక్ట్ వెంటనే ఇంకో రాష్ట్రంలో ఉండదు. సో ఇక్కడ గ్యారంటీలు ఒక్కటే పనిచేస్తాయని కూడా చెప్పలేము. ఆ మాటకైతే కేసీఆర్ ప్రభుత్వం కూడా చాలా సంక్షేమ పథకాలు అమలు. అయితే ఒకటి ఇక్కడ ఒక కంపారిజన్ మనకి ఇంట్రెస్టింగ్ కంపారిజన్. తెలంగాణలో కూడా కేసీఆర్ పైన ప్రధానమైన విమర్శ ఏంటంటే ఈయన ఎవరికి కలవడు, సో ఎవరికి పట్టించుకోరు, ఆ కుటుంబము యాక్సెసిబుల్ కాదు, అందులో హరీష్ రావు లాంటి వాళ్ళపైన కొంత పాజిటివ్ ఇమేజ్ ఉన్న ఓవరాల్గా కేసీఆర్ పైన. మీకు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేకి అదే ఇమేజ్, ఈయన ఎవరికి కలవడు, ఠాక్రేలు ఎవరికి అందుబాటులో ఉండి. ఇందుకు భిన్నంగా ఏక్నాథ్ షిండే నేను కామన్ మ్యాన్ అని మొదలుపెట్టాను. ఇప్పుడు కామన్ మ్యాన్ అని చెప్పి ఇక్కడ సేమ్ మీకు కేసీఆర్కి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ఏ స్ట్రాటజీ అయితే వాడాడు, గడీలు పగలగొడతాం, ప్రగతి భవన్లో దాక్కోవడం కాదు, ప్రజల్లోకి ఉంటుంది, ప్రజల వద్దకు పాలన, ప్రజాపాలన. కంపారిటివ్లీ రేవంత్ రెడ్డి కూడా జనంలో పెద్ద అంటే నాయకులతో జనంతో పెద్ద గెలవడానికి విమర్శ ఉంది. సమస్య అవుతుంది తప్ప ప్రతిపక్షంలో ఉన్న సమస్య కాదు. సో బట్ మేజర్ గా కేసీఆర్ కు ఫస్ట్ టర్మ్ లో యాక్సెసిబుల్ గా ఉండే, సెకండ్ టర్మ్ లో యాక్సెసిబుల్ గా లేడు అనేది ఈవెన్ ఎమ్మెల్యేల నుంచి కూడా విమర్శ. అదే ఉద్ధవ్ ఠాక్రే, మీకు ఉద్ధవ్ ఠాక్రే కూడా అదే రకమైన సమస్య ఎదుర్కొ. అంటే అక్కడ ఇంకో పాయింట్ ఉంది. ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే ఇద్దరు ఎవరు శివసేనకు వారసులు అనే చర్చ జరిగింది. ఆ చర్చలో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉన్న ఏక్నాథ్ షిండే, ప్రజలకు అందుబాటులో లేని వారసుడు ఉద్ధవ్ ఠాక్రే, ఇద్దరి మధ్య ఎంచుకోవాలన్నప్పుడు ఠాక్రే కుటుంబాల చేతిలో ఉన్నటువంటి శివసేన నీకు ఇవాళ ఏక్నాథ్ షిండే చేతికి వచ్చేసిన మామూలు విషయం కాదు. అది మీకు లోక్సభ ఎన్నికల్లో కూడా ఏక్నాథ్ షిండే వర్గం చాలా బలమైన గట్టి పోటీ ఇచ్చి ఉద్ధవ్ ఠాక్రే వర్గంతో సమానంగా తెచ్చుకుంది. దాదాపు 1-2 తక్కువ. వీళ్ళకి 7 లోక్సభ సీట్స్ వస్తే ఉద్ధవ్ ఠాక్రే 9 వచ్చాయి. అజిత్ పవార్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాడు కానీ ఏక్నాథ్ షిండే పోలే. సో ఏక్నాథ్ షిండే ప్రూవెన్. మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొంతమంది మన అకౌంట్లోకి తీసుకోము, వాళ్ళు ఏమున్నది అనుకుంటాం. మల్లికార్జున ఖర్గే అలాగే అనుకున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏముంది డబ్బర్ స్టాంప్ అని. కానీ ప్రూవెన్ టు బి అన్ అసెట్. కాంగ్రెస్ పార్టీకి ఈవెన్ ఒక రకమైన అసెట్గా మారిపోయాడు. సో ఏక్నాథ్ షిండే కూడా ఆ కూటమికి అసెట్గా మారిపోయాడు. సో అందువల్ల ఇలా ఒక్కొక్క ఫ్యాక్టరు ఈ మ్యాండేట్కు కారణమైంది. బట్ స్టిల్ మేజర్ దెబ్బ ఏంటంటే ఇండియా కూటమి ఆ కాన్ఫిడెన్స్ అయితే ప్రజలకు ఇవ్వలేకపోయింది. ఇతను ఓడించగలుగుతాం,
ఒక ప్రత్యామ్నాయమైన బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, బలమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ఒక ముఖ్యమంత్రిని ఎవరు అనే పరిస్థితి కూడా లేదు. అయితే ఆ మాట మహాయుతిలో కూడా లేదు కదా, మహాయుతి కూడా చెప్పలేదు కదా అనొచ్చు. మహాయుతిలో చెప్పినా చెప్పకపోయినా దానికి ఒక బలమైన పార్టీ బీజేపీ ఉంది, బలమైన నాయకత్వం ఉంది కనుక అది ఇష్యూ కాలే. మీకు ఇక్కడికి వచ్చే వరకు అందరూ సమానలే. ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, నానా పార్టీలు అందరూ ఎవరు మేము లీడర్లు అంటే మేము లీడర్లు. సో మీకు మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే కానీ దేవేంద్ర ఫడ్నవీస్ కానీ ఆ పోటీ ఉన్న అల్టిమేట్గా ఓవరార్కింగ్గా బీజేపీ ఆల్ ఇండియా లీడర్షిప్ ఉంటుంది, మోడీ ఉంటాడు, అది పెద్ద సమస్య కాదు, సెటిల్ కాకూడదు నమ్మకం ప్రజలకు ఉండే. నాగేశ్వర్ గారు, ఒక చిన్న బ్రేక్ తర్వాత బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఉదయం రిజల్ట్ వస్తుంటేనే చేసేశారు. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటూ కామెంట్ చేశారు. ఇక మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్లోని ఒక వర్గం బట్టి విక్రమార్క ఇన్ఛార్జిగా ఉన్న జార్ఖండ్లో కాంగ్రెస్ గెలిచిందంటూ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినాయి. మహారాష్ట్రలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులకు సంచులు పోయినాయి, వేల కోట్ల రూపాయలు పోయినాయి. అక్కడ డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు. డబ్బుల ద్వారా అబద్ధాల ద్వారా గెలుద్దాం ప్రయత్నం చేశారు, అవి పనిచేయలే. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే. అక్కడ ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం. ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు, కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూపెట్టి తెలంగాణలో గెలిచారు. ఈ మూడు రాష్ట్రాల ఫలితాలను పెట్టించి ముగ్గురు ముఖ్యమంత్రులు తీసుకుపోయారు. ఇక చూడు, ఇక నన్ను చూడు, అందరూ చూడ, మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక 10 సార్లు వేయండి కావచ్చు. ఆయన రైట్, ఆయన పోయినా ఎక్కడా గెలవలేదు, అక్కడ మొత్తం డబ్బులు ఇక్కడ నుండి తీసుకెళ్లారు. ఇలాంటి విమర్శ ఉదయం నుంచి కూడా బీజేపీ నేతలంతా చేస్తున్నారు. ఈవెన్ కిషన్ రెడ్డి కూడా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇదే రకంగా రియాక్ట్ అయ్యారు. అంటే గెలిచిన పార్టీకి ఎప్పుడూ అడ్వాంటేజ్ ఉంటుంది. గెలిచిన వారు ఏం మాట్లాడినా మరి గెలిచిన వారు కదా. సో ఇక డబ్బుల ప్రభావం అంటావా, బీజేపీ ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎన్నికలు గెలుస్తుందా? డబ్బులు ఎక్కడ సమకూరగలిగితే అక్కడ సమకూరుస్తాయి. అందువల్ల ఆరోపణల వల్ల ఉపయోగం ఏం లేదు. కానీ బేసికల్గా రేవంత్ రెడ్డిని ఫిక్స్ చేయడానికి దీని ఒక ఆయుధంగా వాడుతున్నారు. అంటే రేవంత్ రెడ్డి విఫలమయ్యారు, జార్ఖండ్లో ఏదో బట్టి విక్రమార్క ఇన్ఛార్జిగా ఉండి గెలిపించారు. అంటే దీన్ని రేవంత్ కు బట్టికి మధ్య గ్యాప్ క్రియేట్ చేయడానికి, రేవంత్ కు వ్యతిరేకంగా ముసలం పుట్టించడానికి దీని ఒక ఎత్తుగడగా వాడుతున్నారు. రాజకీయాల్లో మహారాష్ట్ర ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కానీ, మీకు జార్ఖండ్ ఎన్నికల్లో బట్టి విక్రమార్క కానీ మెయిన్ ఫ్యాక్టర్సే కాదు కదా. ఇంకో కంపారిజన్ రేవంత్ కు పవన్ కళ్యాణ్ కూడా కంపేర్ చేస్తున్నారు. సో ఇవన్నీ మనం చేసుకునే కంపారిజన్సే కనుక వన్ స్టేట్కు ఇంకో స్టేట్కు, అంటే ఇప్పుడు తెలంగాణలో డీకే శివకుమార్ వాళ్ళని గెలిచారా? అంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు పాత్రే లేదా? సో ఈ మనం రాజకీయాల్లో అంత సూపర్ఫిషియల్గా అనాలిసిస్ చేయలేము. ప్రత్యర్థుల రాజకీయ నాయకులు డెఫినెట్గా తమకు అనుకూలంగా దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటారు, చేసుకోరని అన్నాను. కానీ ఆ తెలంగాణ నాయకుల ప్రచార ప్రభావం పైన మహారాష్ట్రలో గెలవడం అక్కడ తెలుగు ప్రజలు కూడా కొంత ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇలాంటి మనకు తెలుగు ప్రజల చరిత్ర తీసుకుంటే ఎక్కడైనా ఆ స్టేట్ లో ఉన్న ఫ్యాక్టర్స్ బట్టి ఓట్లేస్తారు తప్ప ఇక్కడ తెలుగు రాజకీయాల పైన ఓట్లు. అంటే ఇప్పుడు చెన్నైలో బోలెడు మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు టీడీపీ కొట్లేస్తున్నారు, వైసీపీ కొట్లేస్తున్నారు. కర్ణాటకలో తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా మీకు తెలంగాణ చూసి ఆంధ్రప్రదేశ్ చూసి ఓటయ్యారు కదా. రైట్ నాగేశ్వర్ గారు, ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏక్నాథ్ షిండేనే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ అవుతూ ఎన్నికల ప్రచారం కూడా చేసింది మహాయుతి మొత్తం కూడా. అయితే ఇప్పుడు ఉదయం నుంచి కూడా ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావాలని ఒక డిమాండ్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే బీజేపీ 133 సీట్లలో గెలుచుకుంది కాబట్టి తమ నాయకుడే ముఖ్యమంత్రి కావాలి అని అక్కడ పోస్టర్లు కూడా వేస్తున్న పరిస్థితి. ఏం జరగబోతుంది అక్కడ? ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఖచ్చితంగా ఉంటారు, ఒకరు ముఖ్యమంత్రి ఉంటారు, వాళ్ళు ముగ్గురు అజిత్ పవార్, ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే. ఎవరు ఏమవుతారు అంటే ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ ఏం చేయలేదు వాస్తవంగా. ఏక్నాథ్ షిండే కూడా ఎలక్షన్ల తర్వాత డిసైడ్ అవుతుందని అన్నారు. మోడీ నాయకత్వంలో మేము పోతున్నామన్నారు. కానీ ఈ రోజు కొంత అసెట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ పోటీ ఉంటుంది. అల్టిమేట్ గా బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి. అంటే ఏం జరిగే అవకాశం ఉంది? వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. ఎందుకు అంటే
రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎలక్టోరల్ గా చూసుకుంటే మీరు అన్నట్లు క్లియర్ గా బీజేపీకి ఎడ్జు. బీజేపీ ఈవెన్ ఏక్నాథ్ షిందే లేకపోతే కూడా ప్రభుత్వం ఏర్పాటు అవుద్ది ఒకటి. రెండోది దేవేంద్ర ఫడ్నవీస్ కు ఒక క్లీన్ ఇమేజ్ ఉంది. ఆయన చాలా పాత సీనియర్ లీడర్ ఉన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఆల్రెడీ ఏక్నాథ్ షిందే కొరకు ముఖ్యమంత్రి పదవి త్యాగం చేశాడు. అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈ పార్టీకి ఆర్ఎస్ఎస్ కు లాయలిస్ట్. ఇవన్నీ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ కు ఇప్పుడు క్వాలిఫికేషన్ల వల్ల సమస్య కాదు. సమస్య ఏంటంటే రాజకీయ వ్యూహం. మీకు ఏక్నాథ్ షిందేని ఎందుకు చేశారు అప్పుడు? ఏక్నాథ్ షిందే మీరు నన్ను ముఖ్యమంత్రి చేస్తే మీకు సపోర్ట్ చేస్తాను కండిషన్ ఏం పెట్టలే కుమారస్వామి లాగా. చేయడంలో ఒక రాజకీయ వ్యూహం ఏంటంటే శివసేన దెబ్బతీయడం. ఎందుకంటే శివసేనలో ఉన్న సెంటిమెంట్ ఏంటంటే శివ సైనికుడు సీఎం కావాలి. బాల్ ఠాక్రే కొడుకే కావాలన్న సెంటిమెంట్ లేదు. ఎందుకంటే బాల్ ఠాక్రే కాలంలో కూడా ఆయన సీఎం కాలే. ఆయన ఎవరిని పెడితే వాళ్ళు సీఎం అయ్యే టైంలో కూడా తనకు తాను పెట్టుకోలే. మనోహర్ జోషిని సీఎం చేశాడు. అందువల్ల ఉద్ధవ్ ఠాక్రే సీఎం కావాలి అనే సెంటిమెంట్ కన్నా శివసేనకుడు సీఎం కావాలనేది మెయిన్ సెంటిమెంట్. అది అయిపోయింది. ఆ డైమెన్షన్ ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మరి ఉద్ధవ్ ఠాక్రే పూర్తిగా దెబ్బతిన్నాడు. సో బీజేపీ ఏక్నాథ్ షిందేనే సీఎం చేసి అంత ఉద్ధవ్ ఠాక్రే పార్టీని ఖాళీ చేయించి ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు కూడా రేపో మాపో శివసేనలో బీజేపీలో చేరుతారు. జరగబోయే పరిణామం అది. ఎవరు మిగిలరు అక్కడ. సో అందువల్ల ఏదన్నా వెరీ లాయల్ వాళ్ళు మిగులుతారు ఎన్సీపీలోనే. సో అందువల్ల శివసేన ఓట్ బేస్ ను మొత్తాన్ని క్యాప్చర్ చేయడానికి ఇంకా మిషన్ కంప్లీట్ కాలేదు. అందువల్ల ఏక్నాథ్ షిందేని ఉంచాల్సిందే అని అనుకుంటే ఏక్నాథ్ షిందే ఉంటాడు. లేదు మిషన్ అకాంప్లిష్ అయిపోయింది, ఇప్పుడు మనము దేవేంద్ర ఫడ్నవీస్ చేసినా శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఏమి బలపడడు అనే కంక్లూజన్ రావాలి. అంటే ఏక్నాథ్ షిందేకి ఉన్న డైమెన్షన్ శివసేన డైమెన్షన్, తర్వాత మరాఠా ఆయన కాస్ట్ కాంపోజిషన్లో కూడా దేవేంద్ర ఫడ్నవీస్ బ్రాహ్మణ్. మహారాష్ట్ర రాజకీయాల్లో మరాఠా చాలా పవర్ఫుల్. సో ఈ కాస్ట్ కాంబినేషన్ వల్లైనా ఏక్నాథ్ షిందేని చేస్తారా అనేది రెండవది. మూడవది వాస్తవంగా ఏక్నాథ్ షిందే చేరినప్పుడు వ్యూహాత్మకంగా పెట్టినా ఆయన చాలా అసెప్ట్ చేసుకున్నాడు. సో ఈవెన్ ఇప్పుడు ఆ మహిళలకు 1500 ఇచ్చే స్కీమ్ కూడా ఆయన చాలా ఇమేజ్ను పెంచింది. మహారాష్ట్రలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రజలకు అందుబాటులో ఉండడము. సో అందువల్ల దేవేంద్ర ఫడ్నవీస్ ఆర్గనైజేషనల్ కెపబిలిటీస్ ఎంత ఉపయోగపడ్డాయో ఏక్నాథ్ షిందే ఇమేజ్ కూడా మహాయుతి గెలవడానికి కారణమైంది. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఎలక్టోరల్ గా క్లియర్ గా బీజేపీకి అప్పర్ హ్యాండ్ నుండి అవసరం లేకపోయినా ఈ మూడు కారణాల రీతి ఏమైనా వ్యూహాత్మకంగా షిందేకు ఎక్స్టెండ్ చేస్తారా ఇంకా కొన్ని రోజుల పాటు చూడాలి. రైట్. నాగేశ్వర్ గారు, ఇక జార్ఖండ్ అంటే కొన్ని సీట్లే అక్కడ ఉన్నాయి. అందులో కూడా జేఎంఎంకి 34 వచ్చాయి, కాంగ్రెస్కి 16 వచ్చాయి. అంటే కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక్కడ బీజేపీ అప్పర్ హ్యాండ్ ఉంటే అక్కడ కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ కింద ఉన్నట్టు ఒక రకంగా 34 జేఎంఎం వచ్చాయి కాబట్టి అక్కడ ఖచ్చితంగా హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. అక్కడ కూడా 7 గ్యారంటీలు కాంగ్రెస్ ఇచ్చింది. అంటే అక్కడ ఏం వర్కౌట్ అయి ఉంటుంది కాంగ్రెస్ గెలవడానికి, బీజేపీ ఓడడానికి? అక్కడ ఏమై ఉంటుంది? అక్కడ మొదటి ఫ్యాక్టర్ హేమంత్ సోరెన్ ఫ్యాక్టరీ. హేమంత్ సోరెన్ ఈజ్ స్టిల్ ఎ వెరీ పాపులర్ లీడర్. ఆయన జైలుకు పంపడము, చంపై సోరెన్ బీజేపీ లాక్కోవడము, అందువల్ల అక్కడ ఆడ కూడా ఆడ ఇన్ఫిల్ట్రేటర్ బయట నుంచి వస్తున్నారు జార్ఖండ్లోకి. ఇలా ఆడ కూడా ఈ పోలరైజేషన్ పాలిటిక్స్ బీజేపీ బాగా ప్రయత్నం చేసింది. అంటే నాగేశ్వర్ గారు, అక్కడ జేఎంఎంని జార్ఖండ్ ముక్తి మోర్చాని దెబ్బతీసే ప్రయత్నం బీజేపీ చేసి అక్కడ దెబ్బతింది. కానీ ఇక్కడ కూడా శివసేనని ఎన్సీపీని దెబ్బతీసి ఇక్కడ వర్కౌట్ అయింది. అంటే దానికి కూడా ఒక రీజన్స్ ఉన్నాయి. అక్కడ జేఎంఎంకు హేమంత్ సోరెన్కు చంపై సోరెన్ ఇది ఎంత పాపులర్ ఉన్నా ఆయన జేఎంఎంలో భాగంగా పాపులర్. అవును. సో అక్కడ మీకు శివసేన విషయానికి వచ్చేవరకు ఏంటంటే అన్నేచురల్ కాంబినేషన్ అది ఉద్ధవ్ ఠాక్రే తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే శివసేన చరిత్ర అంతా కాంగ్రెస్ ఎన్సీపీల పైన పోరాటం చరిత్ర. సో అందువల్ల శివసేన హిందుత్వ పొలిటికల్ బేస్ ఉన్నది. వెళ్ళి తాను ముఖ్యమంత్రి కావడానికి వెళ్ళి కలిశాడు. సో ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు కదా. అందువల్ల అక్కడికి ఇక్కడికి పాలిటిక్స్ పర్సనాలిటీస్ మొత్తం కంప్లీట్ గా చేంజ్. అయితే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా జేఎంఎం నాయకత్వంలోనే అక్కడ పనిచేసింది. ఎందుకంటే కాంగ్రెస్ డామినేట్ పార్టీ ఎప్పుడు కాదు. ఈవెన్ ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా హేమంత్ సోరెన్ ఉన్నాడు కదా. అందువల్ల ఆడ హేమంత్ సోరెన్, ఆయన కల్పనా సోరెన్, ఇలా ఫ్యాక్టర్ చాలా కీలకమైన ఫ్యాక్టర్. ఎందుకంటే ఇది ప్రిడామినెంట్లీ ట్రైబల్ స్టేట్. మీకు అంత ట్రైబల్ పాపులేషన్ స్టేట్ కనుక అక్కడ ఉన్న ట్రైబల్ ఐడెంటిటీస్, ఎథనిక్ ఐడెంటిటీస్
ఇవి చాలా ఎక్కువగా పనిచేశాయి. రైట్. నాగేశ్వర గారు, ఫైనల్గా ప్రియాంక గాంధీ తొలిసారి లోక్సభలో అడుగు పెట్టబోతున్నారు. వాయినాడ్ నుంచి 4 లక్షలు, అంటే రాహుల్ గాంధీ 3,64,000 అయితే ఇవి 4 లక్షలకు పైగా మెజార్టీ వచ్చింది. అంటే మొదటి ఎన్నిక, ప్రత్యక్ష ఎన్నికలోనే ఆమెకు మంచి ఘన విజయం దక్కింది. ఇప్పుడు లోక్సభలో మరొక యాడెడ్ అడ్వాంటేజ్ కాబోతుంది కాంగ్రెస్ పార్టీకి. దాంతో ప్రియాంక రాజకీయ ఎంట్రీతో పాటు ఈ జార్ఖండ్, మహారాష్ట్ర ఈ ఎన్నికల ఫలితాలు రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు కానీ దేనికి కానీ ఏమైనా దోహదం చేస్తాయా? కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కూడా ప్రియాంక ఎంట్రీ ఏమైనా యూజ్ అవుతుందా? డెఫినెట్గా ప్రియాంక ఎంట్రీ అడిషనల్ ఇన్పుట్ అవుతుంది. అయితే ఒక వ్యక్తుల వల్లనే మొత్తం రాజకీయాలు మారవు, బట్ ఆ వ్యక్తులు కీలకమైన పాత్ర పోషిస్తారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి మరో కరిస్మాటిక్ లీడర్ పార్లమెంట్లో, అది కూడా చాలామంది సిబ్లింగ్స్ మధ్య, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, అక్క తమ్ముళ్ళ మధ్య కొట్లాట్లు ఉంటాయి. వీళ్ళు చాలా పర్ఫెక్ట్ కెమిస్ట్రీ ఉన్న ఫ్యామిలీ. మీకు తేజస్వి యాదవ్, ఆయన బ్రదరు స్టాలిన్, అలగిరి, ఇలా అంతటా ఉంటుంది మీకు పోటీ. ఇక్కడ మాత్రం పోటీ లేదు వాళ్ళిద్దరి మధ్య. సో డెఫినెట్గా వాళ్ళు వాల్యూ అడిషన్ అవుతారు ఒకరికొకరు, అందులో అనుమానం లేదు. కానీ అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషనల్గా రివైవల్ కాకుండా ఈ ఫ్యాక్టర్స్ అని పెద్దగా ఉపయోగపడవు. ఆర్గనైజేషనల్గా పార్టీ రివైవ్ కావాలి. ఆ ప్రాసెస్ ఇస్ స్టిల్ ఫార్ ఫ్రమ్ ఓవర్. సో ఆ ప్రాసెస్ కంప్లీట్ కాకుండా ఉండదు. బీజేపీకి మాత్రం డెఫినెట్గా మోడీ పని అయిపోయింది, బీజేపీ పని అయిపోయింది అని 2024లో 63 సీట్లు తగ్గడంతో మొదలైన నరేటివ్స్ పంక్చర్ అయ్యాయి. స్టిల్ మోడీ అండ్ ఎన్డీఏ, బీజేపీ చాలా ఫార్మిడబుల్ ఫోర్స్ అని. నిజంగానే మహారాష్ట్రలో ఓడిపోయి ఉంటే జార్ఖండ్ కూడా ఓడిపోయారు కనుక జేడీయూ ఒకవైపు చూసేదేమో, తెలుగుదేశం ఇంకోవైపు చూసేదేమో, ఎవరు ఎటువైపు చూసే వాళ్ళో తెలియదు. అందువల్ల మోడీ ప్రభుత్వ స్టెబిలిటీకి ఇది పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. బీజేపీ మరింత కాన్ఫిడెంట్గా ఎలక్టరేట్ను ఫేస్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ పార్టీ పైన మరింతగా మిత్రపక్షాలు ఒత్తిడి తేవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వివాదాస్పదమైన ఎజెండా మోడీ తీసుకురావడానికి కూడా దారితీస్తుంది. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు, చాలా అంశాలపై మీరు క్లారిటీ ఇచ్చారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాల్లో ముఖ్యంగా మోడీని బలోపేతం చేసే దిశగా ఈ ఫలితాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి అని చెప్పొచ్చు, ఎందుకంటే మహారాష్ట్రపై చాలా హోప్స్ పెట్టుకుంది, అక్కడ దెబ్బతింది. అటు ప్రియాంక గాంధీ ఎంట్రీ కాంగ్రెస్కి ఏ మేరకు ఉపయోగపడుతుంది అనేది మనం వేచి చూడాలి. ఇది నాగేశ్వర్ గారితో స్పెషల్ అనాలిసిస్. చిన్న బ్రేక్ తర్వాత తెలంగాణలో, అంటే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణలోని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ ఏమనుకుంటున్నాయి? ఆ ఫలితాలు తెలంగాణలో రానున్న జీహెచ్ఎంసీ కానీ లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఏదైనా ప్రభావం చూపుతాయా? ఆయా పార్టీల్లో చర్చ ఏంటి? చిన్న బ్రేక్ తర్వాత మా ప్రతినిధులతో మాట్లాడదాం.